తల్లి మాట వినాలా, భార్య మాట వినాలా? కొత్తగా ఉంది కదా. అంటే నాకు కూడా గతంలో కొన్ని సమస్యలు వచ్చినాయి. ఈరోజు దాన్ని మీతో పంచుకుంటాను. నా స్నేహితుల జీవితాల్లో జరిగినాయి ఇవి. తల్లి మాట వినాలా, భార్య మాట వినాలా? లేదంటే తండ్రి మాట వినాలా, భార్య మాట వినాలా? కుటుంబ సభ్యుల్లో వాళ్ళ మాట వినాలా, భార్య మాట వినాలా? ఎవరి మాట వినాలి అనేదానికి ఈ వీడియోలో ఒక సమాధానాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఏం మాట్లాడుతున్నారో వినండి. అవతలు ఏం మాట్లాడుతున్నారు, యువతలు ఏం మాట్లాడుతున్నారో వినండి. విని నిజం మాట వినండి. నిజానికి నోరుండిద్దని తెలుసా మీకు? చాలామందికి నిజానికి నోరుండిద్ది అని అది మనతో మాట్లాడిద్దని తెలీదు. ఒక్కసారి దాన్ని కానీ నేర్చుకుంటే, ఒకసారి దాన్ని కానీ పసిగడితే జీవితం అద్భుతంగా ఉండిద్ది. ఎందుకంటే మనుషుల దృష్టిలో మనం చెడైపోయినా కానీ దేవుడి దృష్టిలో మాత్రం నిజాయితీ పరులుగా మిగులుతాం. నేను ఒక క్రిస్టియన్గా, బైబిల్ చదివిన వ్యక్తిగా చెప్తున్నాను. ఎవరి మాట వినాలి? ఇక్కడ కొంతమందికి కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తాయి, అవి క్లియర్ చేస్తాను. ఏంటి అంటే, అదేంటి తల్లి కదా ముఖ్యం, తల్లిదండ్రులను ప్రేమించమని బైబిల్ చెప్తుంది కదా, నువ్వేంటి ఎవరి మాట వినాలని చెప్పి. ఇక్కడ ప్రేమించమని చెప్పింది. అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నారో బైబిల్లో అది చూడండి, ఓకేనా? ప్రేమించమంది కాదని నేను అన్నాను. తల్లిదండ్రులు ప్రేమించండి, అది ప్రేమించడం. నేనేం చెప్తున్నానంటే ఎవరి మాట వినాలి? ఒక ఇష్యూ జరిగినప్పుడు, గొడవ జరిగినప్పుడు, లేదంటే చిన్న భేదాభిప్రాయాలు ఇచ్చినప్పుడు అసలు ఎవరి నిర్ణయాన్ని తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాను, ఓకేనా? ప్రేమించండి, గొడవ అయినా ప్రేమించండి, గొడవ అయిన తర్వాత కూడా ప్రేమించండి, జీవితాంతం ప్రేమించండి. వాళ్ళని ఏ విషయంలోనూ తక్కువ చేయొద్దు. వీలైతే మీ కిడ్నీ అమ్మైనా సరే తల్లిదండ్రులు పోషించండి, ఓకేనా? ఆ రైట్ మనకుంది, ఆ బాధ్యత మనకుంది. అంతకు మించి వేరేది వెళ్ళొద్దు, ఓకే? ఇక్కడ నేను క్లారిటీ ఇచ్చేసాను. అయితే ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏంటి అంటే, ఒకవేళ వాగ్వాదాల్లో ఏ విషయంలోనైనా సరే, ఎవరి విషయంలోనైనా సరే, ఇటు భార్య ఎక్కువ ఇంట్లో లేదంటే తల్లిదండ్రులు ఎక్కువ అనే సబ్జెక్ట్ కాదు. నిజాన్ని చూడండి, నిజం మాట్లాడిద్ది మీతో. ఒక సంఘటన జరిగిద్ది. ఇప్పుడు అమ్మ వచ్చి 2 రోజుల 6 అందనుకోండి, నిజంగా ఆరైద్దా? అమ్మంది కాబట్టి అవును అంటే నువ్వు తప్పును సమర్థించినోడు అవుతావు. ఇప్పుడు భార్య వచ్చి 2 రోజులు 8 అందనుకో, నువ్వు అటు సమర్థించినా అది తప్పు. ఇప్పుడు ఇద్దరు ఒక తప్పు వాదనలో ఉన్నప్పుడు కుటుంబంలో, లేకపోతే కుటుంబస్తులు కానీ, తర్వాత ఇటు భార్య కానీ, లేదంటే బయట నుంచి వేరే వ్యక్తులు కానీ, లేకపోతే కుటుంబ సభ్యులు కానీ, లేదా భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ, ఎవరు ఏ నినాదం వినిపించినా ఇద్దరిలో తప్పుంటే ఇద్దరిని ఖండించాల్సిందే, ఇద్దరికి నిజాన్ని చూపించాల్సిందే. అన్న అదేంటి అంటే వాదనలో దిగాల, వాదన ఆపాలి కదా. కాబట్టి అవును, వాదన ఆపాలి, కానీ ఎట్ ఎ టైం మీరు నిజానికి సపోర్ట్ చేయాలి. నిజానికి అంటే మీకు ఒక క్లారిటీ రావాలి, జరిగే గొడవలో మీకు ఒక క్లారిటీ కావాలి. మిమ్మల్ని వాదనలో దిగమని నేను చెప్పట్లేదు. నిజాన్ని చూస్తే మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోండి. ఎందుకంటే మీ అవతల గొడవ ఈ డ్రామాలకు మీరు వెళ్ళారు కాబట్టి ముందు మీరు క్లారిటీ తెచ్చుకోండి, వినండి. విని ఇద్దరు వైపు తప్పు ఉంటే ఇద్దరికి ఒక్కసారి చెప్పండి. వినలేదు అయినా వాళ్ళు ఇదవుతుందంటే మీరు ముందు క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, నేను విన్న దాంట్లో నిజాన్ని నేను చూడగలిగాను, వాళ్ళకి చెప్పాను, వాళ్ళు వినలేదు. మిమ్మల్ని నేను డ్రామాలకు దూరం అనట్లేదు. మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని ఉండండి. మిమ్మల్ని లాగారు కాబట్టి నిజాన్ని మాత్రమే చూడండి. నిజం మాట్లాడిద్ది మీతో. ప్రతి సందర్భంలో నిజం మీతో మాట్లాడిద్ది. అప్పుడు అవతల 2 రోజులు 6 అన్నా, యువతల 2 రోజులు 8 అన్నా లేదు. మీరు చెప్పండి 2 రోజులు 4 అంటే 4. మీరు కాదు అన్న 4, అవును అన్న 4, ఏదన్నా 4 అని చాలా స్పష్టంగా చెప్పండి. మీరు క్లారిటీ తెచ్చుకొని దీన్ని బట్టి అవతల తల్లిదండ్రులు మీ శత్రువు అయినా, లేకపోతే యువతల భార్యకి, కుటుంబస్తులకి ఎవరికి శత్రువు అయినా కానీ నిజాన్ని మార్చొద్దు, ఒప్పుకోమాకండి. నిజాన్ని కళ్ళతో చూడండి. దీనివల్ల ఏం జరిగింది అంటే దేవుడి దృష్టిలో మీరు నిజాయితీ పరులుగా ఉంటారు. మనకు కావాల్సింది అదే. మన సృష్టించిన దేవుడు మన క్యారెక్టర్ ఇది అని గీశాడు. ఏంటి మన క్యారెక్టరు? అబద్ధానికి తల వంచకూడదు, నిజాన్ని చూడాలి. నిజాన్ని చూసి నిజాన్ని బట్టి మనం ఇది అవ్వాలి, ఓకేనా? అవతల మనం గొడవ గెలిపించామా, ఎవరి పక్షాన ఉన్నా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. నిజాన్ని చూసి నిజానికి సపోర్ట్ చేయండి. నిజం అంటే దేవుడికి ఇష్టం. అందుకే యేసుక్రీస్తు చాలా సందర్భాలు అంటాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. అంటే దాంట్లో సత్యం ఎవరు? ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద సత్యం ఎవరు? యేసుక్రీస్తు అని చాలా స్పష్టంగా చెప్తాడు. ఇలాంటి నిజాన్ని పట్టుకోండి. అవతల మనుషుల అభిప్రాయాలు పట్టుకోవద్దు. ఏ గొడవలోనే సరే అవతల వ్యక్తి అభిప్రాయాలు పట్టుకోవద్దు, వినండి. దాంట్లో నిజాన్ని పట్టుకోండి. అవతల వ్యక్తి యువతల వ్యక్తి ఎటు గొడవలో ఉన్నా
పక్కన పెట్టండి, నిజాన్ని పట్టుకోండి. మీ జీవితం అద్భుతంగా ఉండిద్ది, ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కన్ఫ్యూజన్స్ అయినా నువ్వు క్లారిటీ తెచ్చుకొని ఉంటావు చూసావా, అది నిజమైన జీవితం, నిజంలో బతకటం. ఓకేనా? ప్రభువైన యేసుక్రీస్తు వారి సత్యం మీ హృదయాల్లో, అందరి హృదయాల్లో ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. అందరికీ యేసుక్రీస్తు నామములో ఉన్నాను. దేవుడి చిత్తతో మరో వీడియోతో కలుద్దాం.